ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సిజో అగస్టిన్ గారు, ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నుంచి ఈ యొక్క కార్యక్రమాలు ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు చదువుకోవడానికి అనుకూలంగా ఉన్నటువంటి ఒక ఏదైతే చదువుకోవాలనేటటువంటి ఉద్దేశం ఉందో, ముందుగా ప్లే స్కూల్స్ ద్వారా ఈ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఈ యొక్క పాఠశాలలను అన్నింటినీ కూడా నిర్వహించడం అనేది చాలా గొప్ప విశేషం. దాని ప్రెసిడెంట్ ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షులు మన సిజో అగస్టిన్ గారు, మరి అలాగే శ్రీనివాస్ గారు వన్ ఆఫ్ ది డైరెక్టర్, మరియు శేఖర్ గారు, వీరి యొక్క ఆధ్వర్యంలో గ్రామీణ విద్యాభారతి వారి సౌజన్యంతో మారుమూల గ్రామాలలో తెలంగాణలో ఉన్నటువంటి తండాలు కానివ్వండి, మారుమూల గ్రామాలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి పిల్లలు చదువుకునేటటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నందుకు ఒక్కసారి మనకు వీళ్ళందరికీ ఈ టీంకు గట్టిగా చప్పట్లతో మనం అందరి ఆహ్వానించాలి. అలాగే చదువు అనేది ఇవాళ మార్కెట్లో ఏ విధంగా ఎంత కాస్ట్ అయిపోయింది అనేది మనందరికీ తెలుసు. ఈరోజు చదువుకుంటున్నారా అనేటటువంటి రోజులు పోయినాయి. ఎప్పుడో చదువును కొంటున్నారా అనేటటువంటి రోజులు వచ్చినాయి. లక్షలు పెట్టి చదువును కొనుక్కునేటటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే ఇవాళ మనం చూసినట్టయితే ఇదే ప్లే స్కూల్లో మీకు ఏదైతే ఫ్రీగా గ్రామీణ ప్రాంతాలలో నిర్వహిస్తున్నారో అదే పట్టణ ప్రాంతాలలో కానివ్వచ్చు, జిల్లా హెడ్ క్వార్టర్స్లలో కానివ్వచ్చు, కార్పొరేట్ పాఠశాలలు కానీ ఇంటర్నేషనల్ వాళ్ళు కానీ దాదాపు 3.5 లక్షలు కలెక్ట్ చేస్తున్నారు నర్సరీకి. మరి మీకు అది ఐడియా ఉండాలి. మరి అలాగే ఇంకా ఎక్కువ కూడా కలెక్ట్ చేసేటటువంటి సందర్భాలు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాయి. అంత విలువైనటువంటి విద్యను మీకు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఫ్రీగా అందిస్తూ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ప్రతి పాఠశాలకు ఒక 3 లక్షలు అందిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యావంతులైనటువంటి వారికి ఉపాధిని కల్పిస్తున్నటువంటి ఈ సందర్భాన్ని ఖచ్చితంగా మీరు ఉపయోగించుకోవాలి. అలాగే దీనికి ఆ ప్రభాకర్ గారు చాలా కష్టపడి మరి వీళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నట్టుగా వింటున్నాం. మరి ఏదేమైనప్పటికీ ఇవాళ అక్షరాస్యతను తెలంగాణలో పెంచడానికి భాగంగా వీరు తీసుకున్నటువంటి దీక్ష అనేది చాలా మంచిది. అన్నిటికంటే విద్యాదానం గొప్పది అనేది ఎందుకు చెప్తారంటే మనం అర్థం చేసుకోవాలి. మరి అలాంటి విద్యాదానము ఇవాళ తండా మారుమూల ప్రాంతాల్లో కూడా అందుతుంది అంటే చాలా అద్భుతమైనటువంటి అవకాశం. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మారుమూల ప్రాంతాలలో, తండాలలో కానివ్వండి, చిన్న గ్రామాలలో కానివ్వండి, ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మీరందరూ ఉపయోగపడి విద్యను ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిందిగా, ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో ఉన్నటువంటి బీద గొప్ప అని తేడా లేకుండా అందరూ అక్షరాస్యతను పెంచుకోవాలని చెప్పేసి నేను ఈ మనస్ఫూర్తిగా ఈ యొక్క సదావకాశం ఇచ్చినందుకు కోరుకుంటా ఉన్నాను. ఇవాళ ప్రతి ఇంట్లో చూడండి, మారుమూల ప్రాంతాలలో కూడా సెల్ ఫోన్లు ఉన్నాయి. మనకందరూ తెలుసు కదా. చిన్న పిల్లలు సైతం 2 సంవత్సరాలు ఉన్న పిల్లకు కూడా సెల్ ఫోన్ అందిస్తే సెల్ ఫోన్లో అన్నీ చూస్తున్నారు. కానీ పెద్ద అయినటువంటి 10 సంవత్సరాలు ఉన్న పిల్లలు కూడా చదువు రాక బజార్ల వెంబడి తిరుగుతున్నారు. మరి అలా కాకుండా ప్రతి ఒక్కరిని కూడా మీరు చదివించాలి. సెల్ ఫోన్ అనేది ఏ మారుమూల ప్రాంతాలలో కూడా అందరూ చూస్తున్నారు, తెలుసు మనందరికీ. అదే పట్టణాలలో కానివ్వండి, ఇక్కడ హై స్కూల్ చదువుతున్నటువంటి విద్యార్థులు కానివ్వండి, ఆ సెల్ ఫోన్లలో ఈ ఇన్స్టాగ్రామ్ల వల్ల కానివచ్చు, లేదంటే వాట్సాప్లలో కానివ్వండి, చాలామంది చెడిపోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మీరు చిన్నప్పటి నుంచే పిల్లలకు అలవాటు చేయాలి. గతంలోనైతే మేము చిన్నగా ఉన్నప్పుడు సెల్ ఫోన్లు లేవు కనుక తల్లిదండ్రులు
భోజనం అన్నం తినిపించేటప్పుడు పిల్లల్ని ఏం బుజ్జగించేదంటే బూచోడు వస్తుండ్రా, లేకుంటే నువ్వు అన్నం తినకుంటే బూచోడికి పిలుస్తా అని, చందమామ రావే జాబిల్లి రావే అనేటటువంటి రోజులు పోయినాయి. ఇవాళ చిన్నపిల్లలకు సెల్ ఫోన్ ఇస్తే కానీ అన్నం తినేటటువంటి రోజులు. చిన్నపిల్లలు నాకు సెల్ ఫోన్ ఇస్తే అన్నం తింటా అంటారు. ఈ తల్లులు కూడా ఏం చేస్తారంటే మహిళా మనులు వీళ్ళు కొన్ని సీరియల్ చూసేటప్పుడు వంటలు చేసేటప్పుడు పిల్లలు ఇబ్బంది పెడుతున్నారని ఈ సెల్ ఫోన్ ఇచ్చి అక్కడ కూర్చొని ఆడుకోపోమంటే ఇంకేం అడగరు ఇంకా ఆ పిల్లలు. అవునా కాదా? ఒకసారి మనం ఆలోచన చేయాలి. మరి సెల్ ఫోన్లు చిన్నపిల్లలకి ఇవ్వద్దండి దయచేసి, మీ అందరికీ చెప్తా ఉన్నాను. ఎందుకంటే చిన్న పిల్లలకు సెల్ ఫోన్లు ఇవ్వడం వల్ల వాళ్ళకు మైండ్ కూడా పనిచేయదు, మెమరీ పవర్ తగ్గిపోతుంది. ఏ విధంగానంటే ఈ సెల్ ఫోన్ లేకముందుకు నేను కూడా 100 మంది ఆ నెంబర్లు నాకు బైహార్డ్గా ఫోన్ చేసేది. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఒక్క నెంబర్, ఇంట్లో ఉన్న నెంబర్ కూడా గుర్తులేదు ఎవరికి. అవునా కాదా? మీరు కూడా చెప్పండి. సెల్ ఫోన్లో ఫీడింగ్ ఉంటుంది కాబట్టి తీసి చెప్తాం, మామూలుగా అడిగితే ఎవరని చెప్పాం. ఇవాళ చిన్న చిన్న పిల్లలు ఈ సెల్ ఫోన్ ప్రభావం వల్ల ఎంతోమంది అక్కడ హాస్పిటళ్ళల్లో ఉన్నారు. మైండ్ మెమరీ పవర్ తగ్గిపోతుంది, మైండ్ పనిచేయదు, మొత్తము అంగవికలాంగులుగా మారిపోతున్నారు. వాళ్ళు ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి. కాబట్టి మీరు ఈ సెల్ ఫోన్ యొక్క అవేర్నెస్ తీసుకురావాలి. ఈ నరాలు కూడా వీక్నెస్ అయితే ఎక్కువ సెల్ ఫోన్ వాడిన వాళ్ళు చూడండి. మరి అదే ఇవాళ సాఫ్ట్వేర్ వాళ్ళకి వచ్చినటువంటి ఆ రోగాలు కూడా, ఎందుకంటే ఎక్కువ సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా అదే ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఎడ్యుకేషన్ అనేది మన అందరికీ తెలుసు. మనం ఖచ్చితంగా మారుమూల ప్రాంతాల్లో కూడా ఇవ్వాలి. అదేవిధంగా ఇంకా 10th క్లాస్ 8th క్లాస్ 9th క్లాస్ పిల్లలైతే స్కూల్కు వెళ్ళొచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఒకవేళ స్ట్రిక్ట్గా ఉండి సెల్ ఫోన్లు ఇవ్వలేదనుకోండి, వాళ్ళు ఎప్పుడు పండుకుంటారా అని ఆలోచన చేసి ఆ సెల్ ఫోన్ తీసుకొని వాళ్ళు పండుకున్న తర్వాత బ్లాంకెట్ కప్పుకొని అందులో ఆడుతూనే ఉంటారు. ఎప్పటి వరకు ఆడతారో తెలియదు, ఎప్పటి వరకు వాట్సాప్లు పంపుతారో తెలియదు, మళ్ళీ వాళ్ళు ఎప్పుడు పండుకుంటారో కూడా తెలియదు. మళ్ళీ లేవగానే ఏం చేస్తాం? ఆ సెల్ ఫోనే వాడతాం. అంటే చదువు పక్కకు పడిపోతుంది. చదువు యొక్క చదువుకునేటటువంటి సమయము ఎక్కువగా సెల్ ఫోన్లలో వాడుతున్నాము. అందుకే సెల్ ఫోను, ఓ సెల్ ఫోను, నువ్వు లేకుంటే గడి అయినా ఉండలేను. అవునా కాదా? మనందరం కూడా సెల్ ఫోన్ ఒకవేళ పక్కకు పెట్టి ఒక్కరోజు ఉండండి, ఇవాళ ఉంటారా? ఎవరన్నా ఉంటారా అంటే? ఎవరన్నా భర్త ఊరికి పోయినంటే 10 రోజులైనా మనం ఉండగలుగుతాం, భార్యలు ఊరికి పోయినంటే 10 రోజులైనా ఉండగలుగుతారు. సెల్ ఫోన్ లేకుండా ఒక్కరోజు ఉండండి, ఎవరైనా ఉంటారేమో? ఉంటామా? పక్కకు పెట్టి చూడండి, ఎంత ఏదో పోయినట్టు అనిపిస్తుంది. కాబట్టి సెల్ ఫోను, ఓ సెల్ ఫోను, నువ్వు లేకుంటే గడి అయినా ఉండలేను, నువ్వు లేకుంటే క్షణమైనా ఉండలేను, లేటు నైటు దాకా నీతోటే ఓ సెల్లు ఫోను, లేవగానే మళ్ళీ నీతోటే ఓ సెల్లు ఫోను, నిదురుండదు ఆకలి ఉండదు ఓ సెల్లు ఫోను, నువ్వు తప్ప లోకముండదే ఓ సెల్లు ఫోను, చూసి చూసి కళ్ళు బాయే, వంగి వంగి మెడలు బాయే. అవునా కదా? ఎక్కువసేపు చూసి చూసి మనం ఎంత ఇబ్బందులు పడుతున్నాం. చూసి చూసి కళ్ళు బాయే, వంగి వంగి మెడలు బాయే, వెనక నుండి నాన్న వచ్చి తన్నదాకా తెలువదాయే. సెల్ ఫోను, ఓ సెల్ ఫోను, నువ్వు లేకుంటే గడి అయినా ఉండలేను. మనం సెల్ ఫోన్లో ఇవాళ చాలా చేస్తున్నాం. సెల్ ఫోన్ అనేది ఎంతవరకు అవసరమో దాన్ని అంతవరకే వాడుకోవాలి. గతంలో బ్యాంకులో పోయి డబ్బులు తీసుకునేది మనం, అవునా కదా? కూర్చున్న దగ్గరనే ఇప్పుడు మనం సెల్ ఫోన్లు వాడి పేటిఎం, ఫోన్పేలు చేస్తున్నాం. ఇవాళ సెల్ ఫోన్ లేని వాళ్ళు అంటూ ఎవరు లేరు. ఈవెన్ దో గుడికాడ కూర్చొని అడుక్కునే వాళ్ళైనా సరే, మనం గుడి దగ్గర పోయినప్పుడు జేబులు సర్దుతా ఉన్నాం అనుకోండి చిల్లర కోసం, సార్ అని అక్కడ చూపిస్తారు, మనకు తెలుసు కదా అందరికీ. అదే కూరగాయలప్పుడు కూడా కూరగాయలు తీసుకున్న వాళ్ళు కూడా మన సెల్ ఫోన్ ఉంటే చాలు ప్రపంచాన్ని అంతా ఇవాళ చూస్తున్నారు. కాబట్టి దయచేసి తండాలలో కానివ్వండి, గ్రామీణ ప్రాంతాలలో కానివ్వండి,
చిన్న చిన్న పిల్లలకు మీరు ఇప్పుడే సెల్ ఫోన్లు ఇవ్వకుండా ఆ సెల్ ఫోన్లు అలవాటు చేయకుండా విద్యను అందించాల్సిందిగా, మరి అక్షరాస్యతను పెంచాల్సిందిగా దాదాపు ఇక్కడ 500 ప్లే స్కూళ్ళను మరి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి వీళ్ళు మరి స్థాపించినట్టు ఇక్కడ ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ తరఫున చెప్తూ ఉన్నారు. వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ సదావకాశం కల్పించినందుకు ముగిస్తున్నాను. జై హింద్.